విమెన్కు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే సర్వైకల్ క్యాన్సర్. దీంటిని ప్రివెంట్ చేయడానికి హెచ్పివి వ్యాక్సిన్ని మన భారతదేశంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఫిబ్రవరి 28 రోజున అజ్మీర్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ని 14 ఇయర్స్ నిండిన గర్ల్స్ చిల్డ్రన్కు ప్రారంభించడం జరిగింది. ఆ రోజే ఫిబ్రవరి 28 రోజున మనకు విజయనగరంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో ఈరోజు ఇక్కడ యూపీహెచ్సి బృందావన్ కాలనీలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అనేది 90 days స్పెషల్ క్యాంపెయిన్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో దీంట్లో 14 ఇయర్స్ ఉన్న గర్ల్స్ చిల్డ్రన్ అందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఒక డోస్ ఇస్తున్నాము. సో ఇది అన్ని మనకు హెల్త్ ఫెసిలిటీస్లో మన గుంటూరు జిల్లాలో 83 ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లో కూడా ఇది ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఒక కాస్ట్ చూస్తే 4000, బట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది ఉచితంగా అందరు పిల్లలకు గర్ల్స్ చిల్డ్రన్కు ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దీంట్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. పేరెంట్స్ అందరూ కూడా వారి గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్న వారిని హెల్త్ ఫెసిలిటీస్కి తీసుకువచ్చి ఈ వ్యాక్సిన్ని మీరు మీ పిల్లలకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దీనివలన సర్వైకల్ క్యాన్సర్ని మనము ప్రివెంట్ చేయవచ్చు. WHO 2030లో కనీసం 90% గర్ల్ చిల్డ్రన్స్కు ఈ వ్యాక్సిన్ అందరికీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశం ఉంది. దాని మేరకు మన గుంటూరు జిల్లాలో 14,000 గర్ల్ చిల్డ్రన్ 14 ఇయర్స్ ఉన్నవారు ఉన్నారు. వారికి కావాల్సిన వ్యాక్సిన్ మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ నెక్స్ట్ 90 daysకు ఈ స్పెషల్ క్యాంపెయిన్లో అందరూ కూడా మీరు భాగస్వామ్యం కావాలి. దీని గురించి అందరూ కూడా ప్రజల మధ్యలో మీడియా ద్వారా ఈ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. మీరు ప్రజలకు దీని గురించి ఎక్కువ అవగాహన కల్పించాలి. సో దట్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. మనం ఒక ముఖ్య ఉద్దేశం ఈ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి. సో అందరికీ కూడా